ఈ రోజు మన 7 days బ్లింకెట్ సిరీస్ లో డే 2 మామ. ఎగ్జాక్ట్లీ 6 కి అయితే వచ్చేసిన, కిక్స్ అయితే బుక్ చేసిన, కొంచెం లేట్ అయింది. ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది, పికప్ చేసుకొని పోయి డెలివరీ చేసిన. మనకి ఈ రోజు కూడా పెద్ద ఆర్డర్ పడ్డది. ఫస్ట్ అయితే 790 వచ్చింది. తర్వాత అట్లనే డెలివరీ అయితే కొడుతున్నా నాన్ స్టాప్. బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ అయితే పర్ఫెక్ట్ గా అయితే పడుతున్నాయి. ఈ రోజు ఈ గ్రౌజ్ డెలివరీస్ అన్ని అపార్ట్మెంట్స్ పడతాయి మామ. ఆల్మోస్ట్ 10 ఆర్డర్స్ కొడితే 7 ఆర్డర్స్ వరకు అపార్ట్మెంట్ పడుతున్నాయి. అపార్ట్మెంట్ అయితే వెళ్ళిపోయి డెలివరీ అయితే చేస్తూనే ఉన్నా. నాన్ స్టాప్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ కొడుతూనే ఉన్నా. ఈ కుక్క చూడండి, హాయ్ ఎట్లా పన్నావు, ఇట్లా ఎప్పుడు పడ్డావు నాకు కూడా తెలియదు. ఎట్లా ఎగ్స్ ఇట్లా తీసుకు కర్రీ తీసుకొచ్చి అన్నం కూడా తినేసాం, ఆమ్లెట్ వేసుకొని తినేసి మళ్ళీ పోయి అయితే డెలివరీ అయితే స్టార్ట్ చేసిన. ఈ రోజు అయితే నా బండి అయితే చాలా అంటే చాలా సతాయిస్తుంది మామ. గంటకి ఏడు దిగుతుంది. పంచర్ దిగుతుంది, పంచర్ అయితే దొరుకుతలేదు. అవి చెక్ చేసిన తర్వాత అయితే టైర్ పక్కన డ్రీమ్ లోకి వెళ్ళి అయితే కొంచెం గాలి దిగుతుంది. దాన్ని చూసిన తర్వాత అక్కడ ట్యూబ్ వేయాలంటే నా దగ్గర పాత ట్యూబ్ పట్టుకుపోయి అయితే 2 వేయించినాము. 2 వేయించి అయితే డెలివరీ స్టార్ట్ చేస్తున్నాను, కొడుతూనే ఉన్నా. నేను ఎగ్జాక్ట్ 9 వరకు ఇంకా మనం 170 కొట్టాలి. తర్వాత బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద ఆర్డర్స్ పడితే దాన్ని కొట్టేసిన. ఈ అపార్ట్మెంట్ అయితే నాకు ఆల్మోస్ట్ ఇల్లనే ఒక 20 ఆర్డర్స్ పడి ఉంటాయి మామ. ఇలా 52 ఆర్డర్స్ కొడితే అదే లాస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసిన. ఇక్కడ నుంచి ఆ కారు నడిచే వరకు చాలా అలసిపోతున్నా. అక్కడ కొట్టేసి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఎగ్జాక్ట్ టైం అయితే 11 అవుతుంది ఇంటికి వచ్చే వరకు. ఈ రోజు 15 hours వర్క్ చేసిన. రేపటి వీడియో కలుద్దాం, ఉంటాం మరి. బాయ్ అందరికి.